హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఈరోజు అయితే అక్బర్ పౌల్ట్రీ ఫామ్. ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 26 డేస్. మన 26 డేస్లో మనం చేసే మేనేజ్మెంట్ ఏందనేది ఈ వీడియోని అయితే నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనకు సమయము 5 అవుతుంది. సో ఈవినింగ్ టైం అయితే నేను ఈ వీడియో అనేది నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే సో మనము ఈ టైంలో మన మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో మా ఈవినింగ్ టైంలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అయితే తీసేసుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే మన వాటర్ అనేది తీసుకొని అలాగే ఫీడ్ అనేది పోసేసుకున్నాను. ఫీడ్ మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా మనము ఫీడ్ అనేది పోసినాను. సో ఫీడ్ అనేది ఎప్పుడైనా నేను ఈవినింగ్ టైమే పోస్తాను, మార్నింగ్ టైం అయితే పోయాను. అయితే కొందరు 2 టైమ్స్ ఫీడ్ పోస్తారు, అలా కూడా ఏం కాదు. 2 టైమ్స్ పోస్తే కూడా మంచిదే. సో మనకు వీలు కాదు, ఎందుకంటే మార్నింగ్ టైం మళ్ళీ మనము వాటర్ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ లిటర్ ర్యాకింగ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాసెస్. సో ఈవినింగ్ టైం నేనైతే ఫీడ్ పోసుకుంటాను. సో అదేవిధంగా మనము ఇప్పుడు పరదా మేనేజ్మెంట్ గురించి మీకు చూపించినట్టయితే ఈ విధంగా అయితే నేను పరదా అనేది వేసుకున్నాను. సో ఈ విధంగా మనము ఇంకా 4-5 డేస్ ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ మనము ఫీట్‌న్నర దాకా పరదా అనేది ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు సౌండ్ వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకొరకైతే నేనైతే ఈ విధంగా అనేది మేనేజ్మెంట్ అయితే చేస్తున్నాను. సో అదేవిధంగా మనమైతే లైటింగ్ అనేది చూసినట్టయితే మనం స్ప్రే చేసిన తర్వాత లైట్ అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది. మనకు మొత్తం నైట్ అయిపోయాక సో అరౌండ్ మనకు 7 దాకా ఉంటుంది. 7కు మనము స్ప్రే చేసుకొని మళ్ళీ లైట్లు అనేది ఆన్ చేస్తాను. అంతవరకు అయితే ఈ విధంగానే ఉంచుతాను. స్ప్రే వచ్చేసి మనకు నేను షార్ట్ వీడియోలను అయితే నేనైతే చెప్పాను కదా. సో స్ప్రే మనది మెంతోవీట్. సో మెంతోవీట్ అనేది మీకు చెప్పాను ఆల్రెడీ. మెంతోవీట్ మనం ఏ విధంగా వాడాలనేది, మనం మెంతోవీటు 25 ml తీసుకొని హీట్ వాటర్లో వేసుకొని తర్వాత మనం ఛార్జింగ్ పంప్లో మనం 20 లీటర్ వాటర్ తీసుకొని సో అందులో వేసుకొని మనకి ఎంత కెపాసిటీ ఉంది షెడ్డు, మనకైతే 8000 షెడ్ ఉంది కాబట్టి మనం 2 డబ్బాలు అయితే పడతాయి. సో నేను 2 డబ్బాలకు నేను చేసుకొని స్ప్రే అయితే చేసుకుంటాను. కంటిన్యూగా ఇది 3 డేస్ చేసుకొని మళ్ళీ మనం ఆఫ్ చేసుకోవాలి. సో ఈరోజుకు సెకండ్ డే, ఈరోజు రేపు స్ప్రే చేసుకొని స్టాప్ చేసేస్తా. ఎందుకంటే ఇది దేనివల్ల ఉపయోగపడుతుందంటే మనకు బర్డ్స్లో శ్వాసకోశ ఇబ్బందులు కానీ ఏదైనా సౌండ్ వచ్చే ఛాన్సులు ఉన్నా కానీ సో ఈ దీనివల్ల మనకు కొంచెం క్లియర్ అవుతుంది అన్నట్టు. సో వీటిలకు సో అలాగే ఫీడ్ ఇంటేక్ కూడా చాలా బాగా చేస్తాయి. సో ఆ విధంగా అనేది మనది ఈ మేనేజ్మెంట్ అనేది ఉంది. ఇంకోటి వచ్చేసి మనకు స్ప్రే వచ్చేసి B904. సో B904 ప్రతి ఒక్కరికి తెలుసు ఏ విధంగా చేయాలనేది. సో B904 అయితే మనమైతే 100 ml తీసుకుంటాము. సో 100 ml తీసుకొని ఒక డబ్బా తీసుకొని స్ప్రే చేస్తాము. సో ఈ విధంగా అయితే మన స్ప్రే అయితే కంటిన్యూ అయితే జరుగుతుంది. వెయిట్ గురించి చెప్పాలంటే మనకు వెయిట్ అనేది సూపర్వైజర్ అనేది మనకు వెయిట్ ఇంతకుముందుకు వెయిట్ అనేది చెప్పాడు 1.1 ఉన్నదండి. ఇప్పుడైతే మనకు వెయిట్ వచ్చేసి మన బర్డ్స్లో నిన్నటికైతే మన సూపర్వైజర్ అనేది చూడడం అయితే జరిగింది. ఈ విధంగా అనేది మన మేనేజ్మెంట్ అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం మెడిసిన్ అనేది వేరే ఇతర మెడిసిన్ ఏం లేవు మనం వాడేటి. సో వాళ్ళైతే మనకైతే వేరే ఏం మెడిసిన్ అనేది ఇవ్వడం లేదు. సో మెడిసిన్ ఎవరైనా వాడినా లివర్ టానిక్ అనేది ఒకరు మెసేజ్ పెట్టారు మనకు. లివర్ టానిక్ మన బర్డ్స్లో సౌండ్ గిట్ల ఉంటే మాత్రం వాడొద్దు. సౌండ్ వేరే ఏం లేకపోతే మనం వాడవచ్చు. ఎందుకంటే అది సౌండ్ ఉన్నప్పుడు వాడినామంటే ఇంకా ఎక్కువ అయ్యేది, ఎందుకంటే స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి అవి. సో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా మీరైతే ఏదైనా వాడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూపర్వైజర్ని కానీ తెలుసుకొని మన మెడిసిన్ అనేది వాడాలి. ఎందుకంటే మన ఈ కంపెనీ మెడిసిన్లు అనేది ఈ విధంగా ఉన్నాయి. ఇంకా వేరే కంపెనీ మెడిసిన్ కూడా వేరేగా ఉంటాయి. అదేవిధంగా మనం ఏదైనా వాడాలనుకుంటే ఆ విధంగా అయితే వాడచ్చు. ఓకేనా. సో అంతవరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.